రోడ్డు మట్టి ఇద్దరు పసిపిల్లలు పండుకుంటే పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఇద్దరు చలికోట్లు వేసుకొని అక్కడికి వెళ్ళి వాడిని తట్టి లేపి వాడిని మొహం కడిగి వాడి దగ్గర బిస్కెట్ పొట్లం పెట్టింది. వాడు కళ్ళు నలుసుకొని ఇట్లా చూశాడు, బిస్కెట్ పొట్లం తీసుకున్నాడు. అరటికాయ పెట్టింది, తీసుకున్నాడు. చాక్లెట్ పెట్టింది, తీసుకున్నాడు. ఆ తర్వాత అన్నం పొట్లం పెట్టాడు, వాడు తీసుకున్నాడు. దేవుని పిల్లారా, పొట్లం విప్పి పెడితే వాడు తింటున్నాడు. వాడు 2 రోజులైందో 3 రోజులైందో వాడి కడుపు అంతా లోనికి వెళ్ళిపోయింది. వాడి కంటి నిండా నీళ్ళే. అన్నము గొంతు పట్టుకుని దాకా తినేసుకున్నాడు. వాడు గబా 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 తింటున్నాడు. వాడు గొంతు పట్టుకుంటే వెంటనే పాస్టర్ గారు నోట్లో నీళ్ళు పెట్టాడు, వాటర్ బాటిల్. తెలుసు ఆయనకు గొంతు పట్టుకుంటుందని, వెంటనే నీళ్ళు పెట్టాడు. వాడు తాగాడు. అక్క పక్కనుంది తమ్ముడు, ఇద్దరు తిన్నారు. 2 చేతులకి దండం పెట్టారు. ఆకలినుడికి తెలిసి అన్నం విలువ, ఆ కన్నీళ్లు తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగును కాక. ఆ పాస్టర్ గారు పాస్టమ్మ గారు వాళ్ళిద్దరికి ప్రార్థన చేసి ఒక వస్త్రాలు కూడా చెరుకు జత వాళ్ళకి ఇచ్చి చెరుకు దుప్పటి వాళ్ళకి కప్పి ఎంత ఇచ్చారో చూడండి వాళ్ళకి సహాయము. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. దేవునికి